సార్ ఈ రోజున ఆయన ఇచ్చిన హామీ ప్రకారం వాకర్స్‌కి ఎంట్రీ ఫీస్ ఫ్రీ చేస్తారని, దాని ప్రకారమే అంటే ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకులు దొరకడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచిది అందరికీ. హ్మ్. చాలా సంతోషం. హ్మ్. మాలాగా రోజు వచ్చే వాళ్ళకి బానే ఉంది. ఇబ్బంది లేదు. వాళ్ళు చెప్తారు, చేస్తారు. సో అంటే లోకేష్ గారు గతంలో ఇక్కడ ఓడిపోయినా గూడా గత 5 ఏళ్ళు ఆయన లేదు నేను చేశారు. ఇక్కడే ఉండి ఉన్నారు, చేశారు. హ్మ్. ఉన్నారు. ఇక్కడే ఉన్నారు. ఓడిపోయినా, చేసినా బాగా కష్టపడ్డారు, చేశారు. మీరు అంతే భారీ మెజారిటీతో కూడా గెలిపించుకోగలిగారు. అది సో ఏంటి సార్ ఆ నమ్మకం ఏంటి? అంత నమ్మకంగా ఆయన్ని ఎట్లా నమ్మగలిగారు అంటారంటే నమ్మగలిగారు. కష్టపడ్డాడు ఆయన. ఆయన కష్టం చూశారు. హ్మ్. నమ్మకం అంటే మనిషిని చూసి, ఆయన కష్టాన్ని చూసే వచ్చింది ఎవరికైనా. అవును. కష్టపడ్డారు బాగా, హ్మ్. చేశారు. హ్మ్. అందుకే అంత భారీ మెజార్టీతో గెలిచారు. సో ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. మీ నాయకుడు ఈ రోజున మీ నియోజకవర్గ నాయకుడు మంత్రిగా కూడా ఉన్నారు. ఒకవైపు ఐటీ అని కానివ్వండి, మరోవైపు విద్యాశాఖ అని కానివ్వండి, అవి చూసుకుంటూనే నియోజకవర్గం డెవలప్మెంట్ విషయం కానీ, లేకపోతే నియోజకవర్గ ప్రజల ఇబ్బందులు కానీ ఆయన పరిశీలిస్తున్నారంటే ఇన్ని విధాలుగా ఒక చదువుకున్న వ్యక్తి నాయకుడైతే ఇంతే బెనిఫిట్స్ ఉంటాయి అనుకోవచ్చు. ఉంటాయి. సొంత నియోజకవర్గం కాబట్టి అన్ని చూసుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. సో మీ మీ అభిప్రాయం ఏంటి సార్? మీరు హ్యాపీ హ్యాపీయా? హ్యాపీ అండి. ఆ. చాలా హ్యాపీ. ఆయన ఇచ్చిన మాట ప్రకారం దీన్ని మీకు ఉచితం చేయడం, ఆయన సొంత నిధులను కూడా వెచ్చించడం. అవును, హ్యాపీ ఆ? అండి. సో ఫైనల్ గా ఏం చెప్తారు సార్? మీకు ఇలాంటి నాయకుడు దొరకడం చేయాలి, అన్నీ చేయాలి. అంత బాగుండాలి, అంత బాగుండాలి. లోకేష్ గారు కూడా ఆయన బాగుండాలి, అంత బాగా చేయాలి, సో మీ నియోజకవర్గం బాగుపడాలి. బాగుపడాలి. రోల్ మోడల్ చేస్తున్నారు రాష్ట్రం మొత్తం మీద. మంగళగిరి అంటే అందరికి అటువైపు చూసేలాగా. మంచిదే కదా సార్. చూడాలి సార్, రాజధాని దగ్గరలో ఉన్నాము. ఉమ్. చూడాలి, మంగళగిరి అనేది చూడాలి అందరూ. కానీ గత 5 ఏళ్ళు సార్ ఇదే మంగళగిరి అసలు స్తబ్దతగా అసలు అంటే పరిశ్రమలు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాల పరంగా కానీ చాలా స్తబ్దతగా ఉండిపోయిన పరిస్థితి. అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు 2 సార్లు గెలిచారు ఆయన, ఆర్కే గారు. అప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితికి ఏమైనా కొంత వ్యత్యాసం కనపడుతుందంటారా? వ్యత్యాసం అంటే ఇంకా కొద్దిగా ఇప్పుడే కాబట్టి ఇల్లు వచ్చింది. కొద్దిగా టైం పట్టిద్ది. చేస్తారు, ఇల్లు చేస్తారు. టైం ఖచ్చితంగా తేడా అనేది కనపడిద్ది. అది సో నాయకుడికి మధ్య తేడా అయితే కనపడిద్ది. తేడా కూడా మీకు డెవలప్మెంట్ లో తేడా అనేది ఖచ్చితంగా కనపడిద్ది. మీకు ఆ నమ్మకం కూడా ఉంది. ఉంది. మన లోకేష్ మన మంగళగిరి అనే దాన్ని ఆయన నిలబెట్టుకోగలుగుతారు. అది కష్టపడతారు సార్. సార్ ఈ రోజున ఈ పార్కులోకి ఎంట్రీ గతంలో ఉండేది ఒక్కొక్క మనిషికి 1500 అట్లా, అంటే వాకర్స్కి సంబంధించి. ఇప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో లోకేష్ గారు ఫ్రీ చేశారు. ఆయనే తన సొంత ఖర్చులతో మీ అందరికీ కూడా దీన్ని ఉచితం చేశారు. అది కూడా ఆయన ఇచ్చిన హామీ ప్రకారం. సో ఒక నాయకుడు అనేవాడు మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటున్నాడు అంటే జరిగితే ఎలా ఉంది ఏంటి అంటారు మీ నాయకుడిగా లోకేష్ గారు గురించి? చెప్పిన మాట నిలబెట్టుకున్నారు, బాగానే ఉంది సార్. అదంతా అందరూ సందర్శించాల్సిన విషయాన్ని. కొన్ని సమస్యలకు పరిష్కారం అనేది వెంటనే రావచ్చు, శాశ్వత పరిష్కారం కూడా రావచ్చు. కానీ అసలు ఒక అడుగంటూ ముందు పడింది. ఆయన మీకు ఇచ్చిన హామీ ప్రకారం 1 సంవత్సరం పాటు దాన్ని ఉచితం చేశారు. అప్పుడేమన్నా చట్టాలు కొన్ని సవరించబడితే అది పూర్తి స్థాయిలో మీకు అందుబాటులోకి రావచ్చు. ఇదేంటంటే ఇది అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉంది, ఖచ్చితంగా నామినల్ ఫీ అయినా కట్టాలండి అని వాళ్ళు చెప్పడం ద్వారా 5 లక్షల రూపాయలు ఆయన ఈ రోజున బేర్ చేయడం, అది కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారం. దాన్ని ఎలా చూడాలంటారు? సంతోషకరం. చాలా సంతోషకరమైన విషయం. లోకేష్ గారు మంచి పని చేశారు వాకర్స్ కోసం. సో ఈ వయసులో సార్ వాకింగ్ అనేది చాలా దాని ప్రధాన పాత్ర వహిస్తుంది. మీరు అందరూ కూడా దాని మీద అవేర్నెస్ అయి ఉన్నారు. మీకు ఈ సంవత్సరం పాటు మీకు ఉచితంగా కల్పించడానికి పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? అదే చాలా సంతోషకరమైన విషయం, అందరికి ఉపయోగపడే విషయం. మంత్రి గారు చాలా మంచి పని చేశారు. మళ్ళీ కూడాను ప్రతి సంవత్సరం కూడా మాకు ఎట్లాగా అట్లాంటి రెన్యువల్ చేసి అలాగే అవకాశం కల్పించాలని మేము బాగా కోరుకుంటున్నాం. మీరు శాశ్వతం చేస్తే చాలా సంతోషపడతామని చెప్పి మేము కోరుకుంటున్నాం మంగళగిరి వాసులుగా. అట్లాగే సార్, అంటే మాట ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునే నాయకులు దొరకడం, అందులోనూ మీ మంగళగిరి నియోజకవర్గాన్ని. అవును, ఈ విషయంలో చెప్పడానికైతే మంచిదేను, ఆలోచించడానికి అయితే ఏం లేదు. నెంబర్ 1 లోకేష్ గారు మంగళగిరి ఎమ్మెల్యే కావడం కూడా మా అదృష్టమేను. ఈ విషయంలో ఇంకా ముందు అడిగేస్తే అందరూ సంతోషిస్తారనేది మేము కోరుకుంటున్నాం. మన మంగళగిరి మన లోకేష్ అన్న ఇది చందంగా ఆయన ప్రతి సమస్యని ఆయన తనది అన్నట్టుగా తీసుకోవడం, ఆ నియోజకవర్గం వరకు నేను ఈ రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా మంగళగిరి ఉంచుతానన్న మాటలకి తగ్గట్టుగా ఆయన పనితీరు చేస్తున్నారు. ఖచ్చితంగా చేస్తున్నారు, బాగానే ఉంది. దానికి సంతృప్తి చెందుతా ఉన్నాం. సో ఇది చిన్న ఇక్కడ లోకేష్ ఎమ్మెల్యే కావటం మా అదృష్టం, మంగళగిరికి అదృష్టం. మరి గతంలో ఆర్కే గారు కూడా 2 సార్లు గెలిచారు సార్. ఆయన కూడా ఎంతో నేనేదో చేస్తాను, నేను ఇక్కడికి ఎక్కడికి పోదు, అమరావతి నేను డెవలప్ చేస్తానని ఎన్నో రకాల మాట్లాడినారు. ఇక్కడ ఆయన ఎగ్జాంపుల్ చూపించడం కాదు కానీ ఒక కమిట్మెంట్ అంటూ ఉండే నాయకుడు దొరకడం వల్ల అనేది దాని గురించి మీ అభిప్రాయం? ఏది ఏమైనా కానీ గతంలో కన్నా కానీ జనాల్లో అయితే మంచి లోకేష్ ఇక్కడ రావటం అనేది అందరూ కూడా సంతోషకరంగానే ఉన్నారు. సో హ్యాపీ మీరంతా మంగళగిరి వాసులుగా. ఖచ్చితంగా గతంలో ఆయన మంగళగిరి ఎమ్మెల్యే కూడా ఆయన గతంలో ఓడిపోయినా కూడా
కాదు నేను ఇక్కడ ఉండాలి, ఇక్కడ ప్రజల అభిమానాన్ని చొరగనాలి, వాళ్ళని ఎలాగైనా మెప్పించాలి అని చెప్పి ఆయన 5 ఏళ్ల పాటు కష్టపడ్డాడు ఖచ్చితంగా. ప్రతి ఒక్క టిఫిన్ బండ్లు కానీ, ఎవరికి ఏదన్నా వెళ్ళి చేనేతలకు సంబంధించి రాట్నాలు అనేది కానీ, ప్రతి ఒక్క విషయంలో ఎవరైనా వెళ్ళి వర్క్ చేసుకునే దానికి స్పందించి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏది ఓడిపోయినప్పటి నుంచి కూడా నా మంగళగిరి నియోజకవర్గం నాది అనేది ఖచ్చితంగా అందరికి హెల్ప్ చేసుకుంటానే ఉన్నాడు, ఎమ్మెల్యేగా కాక ముందు నుంచి కూడా. అంటే ఏదో ఇస్తేనే మనం ఇది ఇస్తే మనకు అది వచ్చుద్ది అనే ఈ తీరులో కాదు, ఖచ్చితంగా మంగళగిరిని డెవలప్మెంట్ చేసే ఆలోచనలోనే ఉన్నారు మంగళగిరి. దానికి మాకు చాలా సంతోషం. యువనాయకుడిగా లోకేష్ గారు ఈ రోజు నుంచి ఆయన పనితీరు కానివ్వండి, విద్యాశాఖ మంత్రిగా, అలాగే ఒకవైపు ఐటీ శాఖ మంత్రిగా పరిశ్రమలను ప్రోత్సహించడం కానివ్వండి, ఇక మీ మంగళగిరికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చుద్ది అనుకోవచ్చు అంటారా సార్? ఖచ్చితంగా వస్తుంది. మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన లోకేష్ గారు ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి పాలన విజ్ఞతతో బాగా అభివృద్ధి చేయాలనే దృక్పథంతో ఉండి యువనాయకుడు బాగా ప్రోత్సాహంతో బాగా అభివృద్ధి చేస్తారు, బాగా డెవలప్మెంట్ అవుతారు అని మేము కూడా అందరం ఆశిస్తున్నాం. లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి కూడా, మంత్రి అయిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా తన నియోజకవర్గ ప్రజల్ని తన సొంత బంధువుల తీరుగా ఆయన ట్రీట్ చేస్తున్న తీరు ఎలా చూడాలి? ఈ రోజు చాలా బాగా చేస్తున్నారండి. సొంత ఇంట్లో ఫ్యామిలీని ఎలా చూసుకుంటారో నియోజకవర్గం మొత్తం కూడా అలాగే చూసుకుంటున్నాడు. ఊరిని సొంత ఊరిని ఎలా చూసుకుంటారో అట్లాగే నియోజకవర్గాన్ని కూడా అట్లాగే చూసుకుంటున్నాడు. మా అందరికి చాలా సంతోషంగా ఉంది. లోకేష్ గారిని గెలిపించుకున్నందుకు ఇప్పుడు చాలా మేము అన్ని బెనిఫిట్లు పొందుతున్నాము. చాలా బాగా చేస్తున్నారు. ఏంటి ఇక ముందు కూడా లోకేష్ గారే ఉండాలని కోరుకుంటున్నాం. సో గతంలో సార్ ఇదే మంగళగిరి నుంచి మన మంగళగిరి మన లోకేష్ అనే ఒక నినాదంతో ఆయన ఓడిపోయినా కూడా జనాల్లోనే ఉన్నాడు. జనాలకి ఏం కావాలి, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయని చెప్పి ఆయన తెలుసుకోవడం కానివ్వండి, లేదా ఆయన పాదయాత్ర చేసినప్పుడు యువగళం పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ ప్రజల సమస్యలు వినటం కానివ్వండి, అందులో భాగంగానే ఈ మంగళగిరి ఎకో పార్క్కి ఉచితంగా ఎంట్రీ ఫీజు నేను చూస్తానన్నారు. దాన్ని ఆ మాట నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడిగా ఆయన గురించి ఏం చెప్తారు? ఇదేనే కాదండి, ఏదైనా సరే చెప్పినట్టు చేస్తున్నాడు. ఇప్పుడు మేము గోల్డ్ లో కూడా అన్నిట్లో బాగా చేసుకొస్తున్నారు. ఏంటి అట్లాగే ఇక్కడ మాట ఇచ్చిన ప్రకారం అట్లాగే చేసుకొచ్చాడు. దానిలో మాత్రం ఏమాత్రం ఆలోచన లేదు. ఏదైనా సరే మాట ఇచ్చాడంటే వెనక అంజు ఏడు చేస్తాడు. సొసైటీ పెట్టడం కానీ, దాని ద్వారా వాళ్ళకి చిన్న చిన్న పనులు చేయడం అని కానీ, అవునవును, కొత్తగా రంగంలోకి వస్తున్న వాళ్ళకి. అవును, నేను ఆ సొసైటీ డైరెక్టర్ని నేను. ఏంటి దానిలో కూడా చాలా ఇప్పుడు పనిముట్లు ఇచ్చారు. ఏంటి పనిముట్లు చాలా మందికి పనిముట్లు ఇచ్చారు. ఏంటి ఈ కార్డు ఒకటి పెట్టి ఏమన్నా పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఏమైనా కావాల్సి ఉంటే దాని ద్వారా ఎవరన్నా స్పాట్లో ఏమైనా చనిపోయినా కూడా ఎంతో కొంత అమౌంట్ ఇవ్వటం, అట్లా అన్ని బాగా చేసుకొస్తున్నారు. ఏది స్వర్ణకారులకు కూడా ఏ లోటు లేకుండా చక్కగా చేసుకొస్తున్నారు. రైట్. మొత్తం మీద మీ నాయకుడు ఇలాంటి నాయకుడే కావాలి, ఉండాలి అంతే.